Hi guys, welcome back to our channel XYZ Brain. సో ఈరోజు మనకేంటంటే ఏపీ 10th క్లాస్ సంబంధించి తెలుగు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయింది. సో దానికి సంబంధించి ఇక్కడ కీ ఉంది చూడండి. ఒక్కసారి అయితే కీని మీ పేపర్ పక్కన పెట్టుకొని అయితే చూసుకోండి. అండ్ దానికి చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ విత్ సమ్ వన్ హూ నీడ్ దిస్ వన్. ఈ పేపర్ని మాత్రం 80% మిస్ అవ్వకండి. ఈ పేపర్ అని కాదు, ప్రీ ఫైనల్ సంబంధించి ఏ పేపర్ ఆన్సర్స్ మిస్ అవ్వకండి. ఖచ్చితంగా అయితే ఇందులోంచి మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో 100% అయితే కొన్ని అయితే తప్పకుండా వస్తాయి. కాబట్టి స్టే ట్యూన్. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి మీకు. సో 10th క్లాస్ సంబంధించి కీ చూడండి. ఇక్కడ ఒకసారి అయితే మీ పేపర్ని అయితే పక్కన పెట్టుకోండి, క్లియర్గా అయితే రాసుకోండి. ఇక్కడ అవగాహన ప్రతిస్పందన కింద మనకు 32 మార్కులకి అంటే పద్యము, అంటే ఒకదానికి పద్యం ఇచ్చి దానికి సంబంధించిన ఆన్సర్ ఉన్నాయి చూడండి. పైన చూస్తే పై మాటలు కౌశికుడు ధర్మవ్యాధంతో అన్నాడు అంటే ఆన్సర్స్ అన్నమాట. డైరెక్ట్గా ఆన్సర్స్ చూడండి. మీరు మీ పేపర్ని పక్కన పెట్టుకోండి, పక్కన పెట్టుకొని నీట్గా అయితే రాసుకోండి. ఖచ్చితంగా అయితే మీకు ప్రాక్టీస్కి అయితే ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఎంతవరకు రాశారో మీకు ఒక ఐడియా వస్తుంది. అక్కడ చూసుకోండి. సెకండ్ పేరు సంబంధించి రాజు దగ్గర ఉండే అనుచరులు 3 రకాలు. తర్వాత ఎల్లప్పుడూ రాజు మేలును మాత్రమే కోరే అనుచరులు హితులు, ఎప్పుడు రాజు మేలు కోరిన అనుచరులు అహితులు. ఒక అర్థవంతమైన ప్రశ్న రాసినందుకు 2 మార్కులు ఇవ్వాలని, అంటే ఏదైనా ఒక ప్రశ్న రాస్తే 2 మార్కులతో ఇవ్వమని చెప్పారు. ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్లు మాత్రమే ఉన్నాయి, క్వశ్చన్లు అయితే లేవు. ఒకసారి నేను స్క్రోల్ డౌన్ చేస్తాను, చూసుకోండి. అండ్ పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నకు జవాబులు రాయండి. ఆన్సర్స్ చూడండి, డైరెక్ట్గా ఆన్సర్లు ఈ ఇవన్నీ ఆన్సర్సే రాసుకోండి. తర్వాత రామాయణం నుండి ఇచ్చిన క్రింది సంఘటనలు ఏ ఖాండాలకు చెందినవో వాక్య రూపంలో రాయండి. ఇది 8 మార్క్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూస్తే కిష్కింధకాండ, అయోధ్యకాండ, బాలకాండ, సుందరకాండ ఉన్నాయి, చూసుకోండి. తర్వాత 4 చూడండి. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ ఈ 4 కూడా ఆన్సర్లు చూసుకోండి. జీవితంలో విజయం సాధించడం సులభం కాదు. ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే అడ్డంకులను ఓటములను అధిగమించాలి. మిక్కీ మౌస్ సృష్టికర్త వాల్ట్ డిస్నీ. ఒక అర్థవంతమైన ప్రశ్న రాస్తే మీకు 2 మార్కులు ఇస్తారంట, అది చూసుకోండి. విభాగం 2 చూడండి. వ్యక్తీకరణ సృజనాత్మక సంబంధించి 36 మార్కులతో ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ 4-5 వాక్యాలలో సమాధానం రాయమండి. మొత్తం వచ్చేసి మీకు 4 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి. 3 చూసుకోండి. 3, 4, 12 మొత్తం చూడండి. అంటే పాయింట్ వైజ్గా ఎలా రాయాలో ఇక్కడ క్లియర్గా ఉంది. సో ప్రకృతి సందేశం పాఠ్యభాగ కవి వైసీవి రెడ్డి గురించి రాయండి ఇచ్చారు. సో ఇవన్నీ పాయింట్స్ రాజుకోండి. మీకు స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్లో ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఇలాగే రాయాలి, అంటే ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో కూడా చూసుకోండి. తర్వాత నాటక ప్రక్రియ గురించి రాయండి, ఇది కూడా చూసుకోండి. 100% అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో ప్రాక్టీస్కి అయితే బాగా ఉపయోగపడతాయి. ఎలా ప్రజెంట్ చేయాలి ఏంటనేది మీకు క్లియర్గా ఉంటుంది, చూసుకోండి. తర్వాత భరతుడు పాత్ర స్వభావం గురించి రాయండి, ఇది కూడా చూసుకోండి. ఒకసారి పాస్ చేసుకోండి వీడియోని. సో మీకు ఒకవేళ కనిపించకపోతే పాస్ చేసుకోండి. సో ఐ అప్లోడ్ వీడియో విత్ హై క్వాలిటీ అనమాట. సో ఒకసారి అయితే పాస్ చేసుకొని చూడండి. భరతుడు పాత్ర స్వభావం గురించి రాయండి. భరతుడు దశరథుడు కైకాల కుమారుడు, గొప్ప వినయశీలి, సోదర ప్రేమ కలవాడు, రాముని విషయంలో తన తల్లి అయిన కైకను తప్పుపట్టిన నిస్వార్థపరుడు, శ్రీరాముడిని రాజ్యాధికారాన్ని చేపట్టవలసిందిగా ప్రాధాయపడ్డాడు, రాముని పాదాలకు పట్టాభిషేకం చేసి రాజ్యపాలన చేసిన త్యాగశీలి, 14 ఏళ్ళు రాముని వలె వనవాస నియమాలు పాటిస్తూ నార చీరలు కట్టుకుని జీవించిన నిస్వార్థపరుడు, రాజ్యాన్ని గట్టిపోచలా భావించి సోదర ప్రేమను లోకానికి చాటి చెప్పిన ఆదర్శవంతుడు. ఇది భరతుడి పాత్ర స్వభావం చూడండి. విభాగం 2 చూడండి. క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలు సమాధానం రాయండి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా తెలపండి, ఇది చూసుకోండి. ఎలా ప్రజెంట్ చేస్తారు, పాయింట్స్ ఎలా ఉన్నాయి, మీ వర్క్ బుక్లో ఆన్సర్స్, ఇక్కడ ఉండే ఆన్సర్స్ ఎలా ఉన్నాయి, ఇవి ఎక్స్పర్ట్స్ తయారు చేసినవి, బాగా గమనించండి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయితే తయారు చేశారు కాబట్టి మీకు అయితే ఉపయోగపడుతుంది. ఇది ఆన్సర్ చూడండి, ఎన్ని పాయింట్స్ చూసుకోండి. తర్వాత లేదా యుద్ధాలను నివారించడానికి శాంతి నెలకొల్పడానికి ఏం చేయాలి, ఇది సొంతంగా రాసుకునే ఆన్సర్ చూసుకోండి క్లియర్గా. సో ఇట్స్ వెరీ క్లియర్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని ప్రాక్టీస్ పేపర్స్ కీలు అన్నీ అయితే వస్తున్నాయి. స్టే ట్యూన్. ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో అయితే లైక్ చేయండి తప్పకుండా. ఇది మొత్తం చూడండి ఆన్సర్. తర్వాత రామాయణ ప్రశస్తాన్ని గురించి రాయండి, 9వ క్వశ్చన్ చూడండి. ఆన్సర్ చూడండి, అది డైరెక్ట్గా చూసుకోండి. స్క్రోల్ డౌన్ చేస్తున్నా, ఒకసారి అయితే చూసుకోండి, కుదిరితే రాసుకోండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడిందో రాయండి.
వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. ఇది కూడా చూసుకోండి, స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. పీడిఎఫ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, చూసుకోండి. తర్వాత చూసుకోలేని వాళ్ళు ఈ వీడియోలో చూసుకోండి. మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన రాయండి. అంటే అడ్వర్టైజ్మెంట్ అనమాట. పద్యాల పోటీ, పోటీ వివరాలు, తేదీ, సమయము, స్థలము, అంశము, పోటీ నియమాలు ఇవన్నీ చూసుకోండి. మొత్తం కష్టాలకు కృంగిపోకుండా ధైర్యంగా మెలగాలని ఆశిస్తూ మీ మిత్రుడికి లేఖ రాయండి. మనం పెట్టిన పేపర్లో ఈ క్వశ్చన్ ఉంది, గమనించగలరు. మొత్తం చూడండి, లేఖ చూసుకోండి. ఇలాగే రాసిన ప్రయత్నం చేయండి. తప్పులు, అక్షర దోషాలు లేకుండా చూసుకోండి. విభాగం 3 చూడండి. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. గ్రామర్ పాయింట్ ఉంది. భాషాంశాలు 11th 1 ముక్త పదగ్రస్త అలంకారము, 12th 1 చంపకమాల, 13th ఆలో విత్తనం, ఆలో చీకటి, 14th ఆలో ఉత్తరం లేక, ఆలో శరీరం దేహం, 15th ఆలో గర్వము, ఆలో ఈ తీరం అండ్ 16th గుణము స్వభావం వింటినారి అల్లెత్రాడు, ఆలో ధనం కారణం, 17th అమృతం మరణాన్ని పొందింపనిది, కనిపించలేదు. అండ్ ఆ మంతనము చేయువాడు సచివుడు, 18th చేయి తిరిగిన, 19th శ్రీరామరక్ష ఎల్లప్పుడూ కాపాడేది అందరిని రక్షించేది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడు. తర్వాత 20 దీపము ప్లస్లు దీపములు, 21 పరధనాపేక్ష, 22 ఆ ఉత్వసంధి, 23 పరుల యొక్క సొమ్ము, 24th దిగు సమాసము, 25 ఆలో ఇంటికి రమ్మని అతనిని తీసుకుని వెళ్ళాడు, 26 రచయిత బొమ్మలు వేయలేదు. తర్వాత 27 ఈ తినక, 28 ఆమె పాపకు చేయుతనిచ్చి పాపను చక్కగా పెంచింది, 29 ఈ వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు, 30 సామర్థ్యార్థక వాక్యం, 31 సందేహార్థక వాక్యం, 32 ప్రశ్నార్థక వాక్యం, 33 ఆశ్చర్యార్థక వాక్యం. ఈ పేపర్ని తెలుగు పండితుడు శివప్రసాద్ రెడ్డి సార్ గారు అయితే మనకు ప్రిపేర్ చేసి గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తారు. సో ఆయన ప్రిపరేషన్ చేయడం వల్లే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సార్ వచ్చేసి మంగినపూడిలో పనిచేస్తున్నాడు అండి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీచర్గా. సో ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన తెలుగుకి దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్ అయితే క్లిక్ చేయండి, మీకు అది దొరుకుతుంది. చూసుకోలేని వాళ్ళు వీళ్ళైతే చూసుకోవచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్వ్యూకి సంబంధించి అన్ని మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ పేపర్స్ రాబోతున్నాయి. అలాగే ఈ ప్రీ ఫైనల్ సంబంధించి అన్ని కీస్ కూడా పెట్టబోతున్నాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ.